ఆ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసంని ఈజీగా అండ్ టేస్టీగా చేసుకుందాం నడురిగా. ఇందులో నేను చక్కెర అయితే యూజ్ చేస్తలేను. మొత్తం బెల్లంతోనే చేస్తున్నా. అది కూడా పాలు విరగకుండా చేస్తున్నా. దీనికోసం ముందుగాల ఒక బౌల్‌లోకి 2 స్పూన్లంత బెల్లం పొడి ఏసుకుంటున్నా. ఇందులోకి వేడి పాలను పోసుకుంటున్నా. ఆ బెల్లం పొడి అనేది మొత్తం కరగడానికి. ఈ బెల్లం పొడి మొత్తం కరిగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్‌లోకి ఒక కప్ అంతా గోధుమ పిండి తీసుకుంటున్నాను. హోల్ వీట్ ఫ్లవర్. ఈ గోధుమ పిండిలోకి ఈ బెల్లం పాలను కూడా ఏసుకొని మొత్తం ఒక పిండి ముద్దలా కలుపుకోండి. మరి గట్టిగా కాదు. కొంచెం పూరీలాగా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. పిండి అనేది ఇంత సాఫ్ట్‌గా ఉండాలి. ఇట్లా ఒత్తి చూసి చాలా మెత్తగుండాలి. ఇప్పుడు కొంచెమంత పిండిని చేతిలోకి తీసుకొని ఉండ్రాల షేప్‌లోకి చేసుకోవాలి. ఇక్కడ సైజ్ అనేది మీకు నచ్చినట్టు చేసుకోండి. చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా. ఇట్లా మధ్య మధ్యలో పొడి పిండి జల్లుకోవాలి. అప్పుడే ఉండ్రాలనేది ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటది. ఇట్లా పిండిని మొత్తం మీకు నచ్చిన షేప్‌లో చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పొడి పిండి అయితే పక్కా చల్లాలి పైనుండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్లంతా నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడయిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏసుకొని వేంపుకోవాల. ఇట్లా డ్రై ఫ్రూట్స్ మంచిగా అయిన తర్వాత తీసి ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లోకి ఒక కప్ అంతా పిండి తీసుకున్నాం గదా! దానికి 4 ఇంతలు వాటర్ తీసుకోవాలి. ఈ నీళ్లు మొత్తం మసిలినాక మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉండ్రాలను గూడా ఇందులోకేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ ఉండ్రాలనేది మంచిగా ఉడకాలి. ఒకసారి ఇలా పట్టుకొని చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇట్లా ఉంటే మంచిగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఇందులోకి ఒక కప్‌కి ఒక కప్ అంతా బెల్లం పొడి ఏసుకోవాలి. ఈ బెల్లం పొడి మొత్తం ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఇట్లా మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్లంతా సోంపేసుకోవాలి. అట్లనే ఒక స్పూన్ అంతా గసగసాలు గూడా ఏసుకోవాలి. ఇవి కంపల్సరీ ఏసుకోండి. టేస్ట్ అనేది చాలా బావుంటది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇది మొత్తం చల్లగయిన తర్వాత ముందుగా కాచి పెట్టుకున్న పాలను గూడా ఇందులోకి వేసుకోవాలి. మనం ఇందులో పాలు విరగకుండా చేస్తున్నాం కాబట్టి బెల్లం నీళ్లు మొత్తం చల్లగయిన తర్వాత మాత్రమే పాలను పోసుకోవాలి. దీని కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ పాలు కూడా కొన్ని కొన్నిగా పోసుకోవాలి. ఇప్పుడు లాస్ట్‌లో డ్రై ఫ్రూట్స్ కూడా ఏసేసుకొని కలిపేసుకొని ఆ వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత సింపుల్‌గా అయిపోయిందో. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. పాలు ఏమాత్రం కూడా విరగదు. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అందరికీ ముందుగాల వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ వినాయకుడు మీ విఘ్నాలన్నీ తొలగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.